గణేశాయ నమః, శనైశ్చరాయ నమః. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి కూడా సంపూర్ణ శని దోషం తొలగి దశ తిరిగేటటువంటి యోగకాలం ప్రారంభమయ్యేటటువంటి కాలం రాబోతోందా అన్నట్లయితే కనుక ఎవరైతే ఈ 27వ తారీఖున శని త్రయోదశిని వినియోగించుకుంటారో వాళ్ళందరి దశ తిరగడం ఖాయం. అయితే ఎవరి ఈ 5 రాశుల వారు ముఖ్యంగా ఏలినాటి శని ఎవరికి నడుస్తోంది, అష్టమ శని అర్ధాష్టమ శని ఎవరికి నడుస్తోందో ముందో తెలుసుకుందాం. అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. అలాగే మీనరాశి వారికి జన్మంలో ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషరాశి వారికి ప్రారంభ దశలో ఏలినాటి శని నడుస్తుంది. కానీ చాలా ఎక్కువగా ఈ 3 రాశుల వారు కూడా శని బాధలు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది ఉన్నారు. అంతేకాదు సింహరాశి వారికి ఏమో అష్టమ శని నడుస్తుంది. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. మనందరికీ తెలుసు కదా, ఏలినాటి శనిలో ఎంత ప్రభావం చూపిస్తాడో అష్టమ శని నడుస్తున్నప్పుడు అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు కూడా అంతే ప్రభావం శని చూపించడం వల్ల చాలా నలిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు కూడా శని బాధలు తట్టుకోలేక ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఈయన ఎప్పుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడా అని ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆయన వెళ్ళిపోవడానికి చాలా సమయం పట్టినా కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా శని బాధలు తొలగి ఆయన అనుగ్రహం కలిగి జీవితాన్ని మార్చుకునే అవకాశం మాత్రం ఇప్పుడు వచ్చింది. ఎందుచేత అంటే మిగతా శని త్రయోదశులన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ఎత్తు. ఎందుకంటే జూన్ 27వ తారీఖున వచ్చే శని త్రయోదశి ఉండే గొప్పతనం ఏంటంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శని త్రయోదశి. ఏం చేద్దారంటే కనుక శని ఈశ్వరుడికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే ఆయన జ్యేష్ఠ అమావాస్య రోజు పుట్టాడు కాబట్టి ఎవరైతే ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ సంపూర్ణంగా ఆయన బాధలు తొలగి తిరిగి ఆయన అనుగ్రహం కలుగుతుందయ్యా అని. అయితే దీనికి సంబంధించి మా పీఠంలో ఆ రోజున ఈ శని బాధలన్నీ తొలగడానికి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజున చక్కగా ఎవరైతే గోత్రనామాలు ఇచ్చారో వాళ్ళు గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఋత్వికుల ద్వారా చక్కగా విఘ్నేశ్వర పూజ చేయించి, అలాగే నువ్వులతోటి మండపం వేసి అందులోకి చక్కగా శనీశ్వరుని ఆవాహన చేసి ఆరాధన చేసి, అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో కొన్ని లక్షలు జపం చేయించి, అలాగే దానికి సంబంధించినటువంటి తిల తర్పణాలు కూడా చేయించి, అలాగే నువ్వులతోటి నవధాన్యాలతోటి కూడా ఆ రోజున ప్రత్యేకంగా హోమం మూలమంత్రంతో హోమం చేయించడంతో పాటుగా నవగ్రహ హోమాలు, రుద్రహోమాలు, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా చేయించి, శివుడికి తైలాభిషేకం అంటే ఇష్టం కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని కూడా మందపల్లిలో చక్కగా చేయించి బ్రాహ్మణుల చేత, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇలాంటి మాలలు ఉంటాయి. ఈ మాలల్ని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి ఈ మాలలతో పాటుగా ప్రసాదాన్ని ఈ యొక్క కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా శని దోషం తొలగడమే కాదు, ఇప్పటిదాకా ఉండే శని బాధల నుంచి బయటపడి జీవితాలు మారడం ఖాయం. ఎవరైతే శని బాధలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ సువర్ణ అవకాశం ఇప్పుడు వచ్చింది. సాధారణంగా శని బాధలు అంటే ఎలా ఉంటాయి అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఈ 5 రాశుల వారు కూడాను. ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఉండదు, మనోవేదన, ఏ పని జరగదు. ఎందుకంటే శనీశ్వరుడు అంటే మందేశ్వరుడు, అంటే మందకారకుడు. పనులని ఆలస్యం చేస్తూ ఉంటాడు, అవకాశాలు చెడగొడుతూ ఉంటాడు. చివరిదాకా వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతూ ఉంటాయి. డబ్బు నిలబడదు. ముఖ్యంగా వచ్చిన డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ ఇంట్లో కుటుంబ కలహాలు, పిల్లల మాట వినకపోవడం, ఖర్చులు అమితంగా ఉంటుండడం, అన్నిటికన్నా ప్రధానంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. వ్యాయామాలు చేయనివాడు, సరైన ఆహారం తిన్నవాడు, సమయానికి ఆహారం తిన్నవాడు, బయట ఫుడ్లు తింటుంటే ఈ యొక్క అనారోగ్య సమస్యలు రావడము, అలాగే ప్రయాణాలు, అలసట, అలాగే కాళ్ళు పీకడాలు, నిస్సత్వ నీరసం రావడాలు, దాంతోపాటుగా వ్యాపారాలను ఉద్యోగాలను ఎదుగుదల లేకపోవడాలు, కెరీర్ గ్రోత్ లేకపోవడాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడాలు, అవమానాలు, ముఖ్యంగా నమ్మక ద్రోహాలు, కావలసిన వాళ్ళు దూరం అవుతుండాలి, ప్రేమించిన వాళ్ళు దూరం అవుతుండాలి, భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతూ ఉండడాలు. అంతేకాదు ప్రధానంగా విదేశాల్లో ఉండేవారికి అయితే కనుక ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాలు పోవడాలు, వెనక్కి తిరిగి వచ్చేయడాలు, వీసా ప్రయత్నాల్లో అనుకూలత లేకపోవడాలు, వివాహ సంబంధాలు కూడా నత్తరగ్గా సాగడాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవుతుండాలి. ఇలాంటివన్నీ కూడా కోర్టు సమస్యలు, ముఖ్యంగా వాయిదాలు పడిపోతుండడం, రావాల్సింది అవ్వకపోవడం, లేనిపోని తగాదాలు ఇరుక్కోవడం పోలీస్ కేసుల్లోనూ, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఏలినాడిశలోను అష్టమశిలో అర్ధాష్టమశిలోను చూసేస్తారు. అంతేకాదు వాహన ప్రమాదాలు కలగజేస్తుంటారు. అలాంటివి ఇన్ని రకాల సమస్యలని ఒక్క ఏలినాడిశని అష్టమశని అర్ధాష్టమశిలో భరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయే మార్గం మాత్రం ఇప్పుడు రాబోతోంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా మా పీఠంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి సంపూర్ణ శనిదోష పరిహార కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం మాత్రం చేయండి. ఎందుకంటే దీనికి పెద్ద రుసుము కూడా కాదు,
సామాన్యులు కూడా పాల్గొనేలాగా 2,000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి చక్కగా ఆ రోజు చక్కగా సుస్పష్టంగా అన్ని రకాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేయించడం జరుగుతుంది. అంతేకాదు ఈ పూజలన్నీ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క గోత్రాల పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళకి కార్యక్రమాలు చేయించినటువంటి పూజలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ అద్భుతమైన సదావకాశాన్ని మాత్రం వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతానము, వివాహము, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, నష్టద్రవ్య ప్రాప్తి, రుణ విమోచనం కలగడం, అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా ఆరోగ్యం బాగుంటుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విదేశాల్లో వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏదైతే శని వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ తిరిగి లాభపడతారు. అంచేత చక్కగా ఆయన్ని సంతృప్తిపరిస్తే, ఆయన అనుగ్రహిస్తే మన జీవితాలు మారడం ఖాయం. గృహయోగం ముఖ్యంగా బ్రహ్మాండంగా లభిస్తుంది. స్థిరత్వాన్ని ఇచ్చేవాడు శనీశ్వరుడు కాబట్టి ఇలాగేంటంటే భూయోగాలు, గృహయోగాలు కూడా కలగజేస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చక్కగా శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీళ్ళు నిజంగా అదృష్టవంతులను కూడా చెప్పచ్చు. అందుచేత మనసులో ఏవైతే మీకు శని బాధలు ఉన్నాయో అవన్నీ తొలగాలి అని కింద కామెంట్లో ఒక్కసారి ఆయన్ని తలుచుకుని ఓం శనైశ్చరాయ నమః అని ఒక్కసారి కామెంట్ పెట్టండి. మా బాధలు పోవాలయ్యా, మాకు నీ అనుగ్రహం కావాలయ్యా అని ఒక్కసారి తలుచుకుని ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి శనీశ్వరుడికి ఒక్కసారి దండం పెట్టుకుని ఈ పూజలో పాల్గొనే అవకాశం మాకు ఇవ్వయ్యా అని ఖచ్చితంగా కింద ఓం శనైశ్చరాయ నమః అని కామెంట్ పెట్టండి. ఒక లైక్ కూడా కొట్టండి. తద్వారా మీకు ఆయన అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది, ఎంతో కొంత దోషం పోతుంది. రెండోది ఇంకొక అద్భుతమైన ఉపాయం ఏంటంటే ఆ రోజున మీ ఇంట్లో మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు, నువ్వుల నూనెతో దీపం పెట్టడం కానీ, చిమ్మిని నైవేద్యం పెట్టడం కానీ, లేదా దగ్గరలో ఉండే నవగ్రహాల ఆలయంలోకి వెళ్ళి కాస్త నువ్వుల నూనె పోసి దండం పెట్టుకోవడం కానీ, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి శ్లోకం ఉంటుంది. దాన్ని చక్కగా చదువుకుంటూ చక్కగా ప్రదక్షిణాలు చేయడం కానీ, ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, ఇక్కడ నవగ్రహాల ఆలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, లేదా నువ్వుల దానం ఎవరైనా బ్రాహ్మణులు పుచ్చుకునే వాళ్ళు ఉంటే ఇవ్వడం కానీ చేసుకోండి. ఒక స్టీల్ పళ్ళెల్లో చక్కగా బియ్యం పోసి దాని మీద నువ్వులతోటి అంటే నలుపు రంగు జాకెట్ ముక్క పెట్టి, అలాగే తవలపాకులో నువ్వులు వేసి ఒక 20 గ్రాములు బెల్లం ముక్క పెట్టి, చిన్న మేకు పెట్టి, అలాగే దక్షిణ తాంబూలాలు పెట్టి చక్కగా ఏదైనా బ్రాహ్మణ దొరికితే ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు చక్కగా సంపూర్ణ శని దోషం తొలగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మా పీఠంలో జరిగే సంపూర్ణ కార్యక్రమం వల్ల మాత్రం 100% మీకు బ్రహ్మాండమైన మార్పు మీకు పూజలు అయిన తర్వాత ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానండి ఇంత క్లియర్గా, మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, లేదా ఈ మధ్యలో మనం ఎన్ని ఇబ్బందులు పడతామో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.